అదే లొకేషన్ లో నిలబడి ఎవరైనా ఫుడ్ ఇస్తారేమో నాకని చెప్పి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. సో అలాంటి లొకేషన్ మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో అనేది మీకు లాస్ట్ లో చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ లో చెప్తాను మీకు ఖచ్చితంగా. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి ప్రవీణ్. సో తన పేరు వచ్చేసి చిన్ను, మా ఫ్రెండ్. వీడియో తీయడానికి ఒక మంచి రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి మా బాబు బర్త్డే. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, అందరికి హాయ్ చెప్పు. ఆడాడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ పప్పీ డాడీ. మా బాబు పేరు వచ్చేసి భార్గవ తేజ్, నిక్ నేమ్ వచ్చేసి కిట్టు. మా బాబు బర్త్డే కూడా చాలా అంటే చాలా ఫ్యాన్సీ ఉంటది. 9వ తారీఖు 9వ నెల 9 గంటల 9 నిమిషాలకు పుట్టిండు ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి మా బాబు బర్త్డే సందర్భంగా ఒక మంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాం. ఒక నలుగురు కడుపు నింపేలాగా ఉండాలని చెప్పి మేము ఆలోచించి మంచి వీడియో అయితే తీయడం జరిగింది. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఒక లొకేషన్ లో ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. అదే లొకేషన్ లో ఎందుకు ఫుడ్ డొనేషన్ చేశాను అనేది మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. ఆ లొకేషన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆ రీజన్ కూడా మీకు చెప్తాను, ఆ లొకేషన్ ఎందుకు నాకు అంత ఇంపార్టెంట్, సో అదే లొకేషన్ లో మేము వీడియో ఎందుకు చేసాం అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు చెప్తాను. అది నాకు చాలా అంటే చాలా స్పెషల్ లొకేషన్. ఆ లొకేషన్ లో సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫుడ్ డొనేషన్ కానీ ఇంకేమైనా హెల్త్ వీడియోస్ చేద్దామని చెప్పి, కాకపోతే నాకు కుదరలేదు. ఈ రోజు మా బాబు బర్త్డే సందర్భంగా అయితే ఆ లొకేషన్కి వెళ్ళి మేము ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. నమస్తే ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్ బాబు బర్త్డే. ఈ రోజు ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మా ఫస్ట్ వీడియో కానీ చాలా బాగా వచ్చింది. మీరు ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే. గైస్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, నీట్ గా ప్యాకింగ్ కూడా చేశాము. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 12 అయింది ఫ్రెండ్స్. మేము ఎవరం టిఫిన్ కూడా చేయలే. కొంచెం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎట్లా చిన్ను మాస్టర్ బాయ్? నేను నువ్వు చెప్పడం కాదు, మేము చెప్పాలి ఎట్లుంది అనేది. అన్న ఎట్లుంది అన్న? అన్న ఎట్లుంది? బాగుంది కదా? వేసు ఎట్లుంది? మేము తిని చూసాము, ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ తీసుకొని బైక్స్ పైన బయలుదేరాం ఫ్రెండ్స్. రోడ్ సైడ్ ఫుడ్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఇస్తూ మీకు వీడియో ఎండ్లో చెప్తా అన్న లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. అంటూ నువ్వే మరి బాధపడకు ఎట్టు
గాలి ముప్పు వలసెళ్ళును గువ్వల గుంపు. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో వచ్చి మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో గైస్ మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఒక లొకేషన్ నాకు చాలా ఇంపార్టెంట్, సో చాలా స్పెషల్ అని చెప్పి ఆ లొకేషన్ లోనే ఎందుకు ఫుడ్ డొనేషన్ చేశామని అంటే, మా బాబు నార్మల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో విలేజ్ లో అయింది ఫ్రెండ్స్. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాకపోతే పుట్టగానే ఏడవలేదు ఫ్రెండ్స్. దాని గురించి అక్కడ ఉండే డాక్టర్స్ సో మంచి హాస్పిటల్ చూపెట్టండి, పెద్ద హాస్పిటల్ అని చెప్పినందుకు మేము ప్రైవేట్కి వెళ్ళినాము. అక్కడ కూడా 4 days ఉన్నాము. చాలానే ఖర్చు అయింది. వాళ్ళు చెప్పారు మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేవండి, సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి మీకు రాస్తాము, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ వాళ్ళు పంపించిన హాస్పిటలే నీలాపూర్ హాస్పిటల్ ఫ్రెండ్స్, లగ్డీ కపూర్ లో ఉంటుంది, చిల్డ్రన్స్ హాస్పిటల్. సో అక్కడికి వచ్చాము. అక్కడ 1 week ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడనే మా బాబుకు మంచిగా క్యూర్ అయింది. సో మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా టైం ఉండదు, కరెక్ట్ గా సిచ్యువేషన్ ఉండదు, బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి అని అంటే నేను చాలా సఫర్ అయినా ఫ్రెండ్స్. హాస్పిటల్లో 1 week ఉన్నాను. సో గేట్ బయట నించొని ఎవరైనా ఫుడ్ ఇస్తారేమో అని చెప్పి నేను వెయిట్ చేసిన ఫ్రెండ్స్. సో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని చెప్పి మేము కూడా అక్కడికి వెళ్ళి అదే లొకేషన్ లో నీలాపూర్ హాస్పిటల్ ముందు సో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది మా బాబు బర్త్డేకి. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. లైక్ చేసి కామెంట్ చేసి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Yeah.